ఇవాళ రోజు మన గుంటూరు జీజీహెచ్లో మార్పులు చేర్పులు వాహనాలకు సంబంధించి పార్కింగ్లకు సంబంధించి కానీ ఏదైనా ఏ విషయంలో అయినా సరే మన సూపరింటెండెంట్ గారు ఎస్ఎస్వి గారు ఇక్కడ దగ్గరుండి కొన్ని కార్యక్రమాలు చూస్తున్నారు. అలాంటి విషయాల్లో ఎటువంటి మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు ఒకసారి కనుక్కుందాం. నమస్కారం. ఇవాళ సాహో జీజీహెచ్ అనే కాన్సెప్ట్ తోటి జీజీహెచ్ లోపల బయట పార్కింగ్ ఏరియాస్ అన్నీ కూడా సేఫ్గా ఉండాలని పేషెంట్లు కానీ డాక్టర్స్ కానీ చక్కగా సేఫ్గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలని ఆలోచనతో సాహో అంటే సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద నర్సులు ఉన్నారు. అన్ని విభాగాలకి అద్భుతమైన మ్యాన్ పవర్ ఉంది. కానీ ప్రతి చోట డిజార్గనైజ్డ్గా ఉంది. అది నేను వచ్చిన తర్వాత చూసింది. అదే ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. లోపల ప్రశాంతత లేదు. ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి ఒక్క పేషెంట్కి 10 మంది ఉన్నారు. డాక్టర్లు కూడా ఎక్కువ ఇక్కడ. సో అందరూ కలిసి అక్కడ మనం ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాము. అందుకని ప్రతి చోట క్లెన్లీనెస్, ఆర్గనైజ్డ్గా ఉండాలి. డాక్టర్లకు కానీ పేషెంట్లకు కానీ అబ్బాయి ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అనిపించాలి. లోపల కూడా ఫిష్ మార్కెట్ లాగా వేలకు వేల వెహికల్స్ తిరుగుతున్నాయి. చాలామంది ఇది ఒక రహదారిలాగా ఇటు నుంచి అటు వెళ్తున్నారు. అది జరగకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ గేట్లోంచి అటు ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఏం పని లేదు ఇక్కడ. అంటే హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు కాదు. ఆ రహదారిని ట్రాఫిక్ తగ్గించుకోవడానికి ఇదొక రహదారి చేసుకున్నారు వాళ్ళు. అలా చేయొద్దని కట్టడి చేస్తున్నాము. ఎక్కడికక్కడ పార్కింగ్ జోన్స్ క్రియేట్ చేశాము. అక్కడే పార్కింగ్ చేసుకోవాలి. లోపలికి వచ్చే అంబులెన్స్కి కానీ డాక్టర్ల కార్లకు కూడా ఇక్కడ లోపలికి వచ్చే వెసులుబాటు లేదు. నేను వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో లోపల హాయిగా తిరగలుగుతున్నాము. అయినా కూడా ఇంకా ఎడ్యుకేట్ అవ్వలేదు పబ్లిక్. ఎడ్యుకేట్ అవ్వడానికి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ వీడియో రిలీజ్ చేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు, ఇది రహదారి కాదు, ఇది మీ ఆసుపత్రి. ఇది ప్రజల కోసం పెట్టిన ఒక మంచి ఆసుపత్రి. దీనిని సక్రమంగా వినియోగించుకోండి. ఒక పేషెంట్ దగ్గర ఒకరికన్నా ఇద్దరికన్నా రోగి సహాయకులు ఉండకూడదు. డాక్టర్లతోటి నర్సులతోటి చక్కగా బిహేవ్ చేసి వారికి సహకరించి మీ పేషెంట్కి ఆరోగ్యం కుదిరిపడేలా చేసుకోండి. ఇది మీకోసం పెట్టిన ఆసుపత్రి. లౌక్యంగా, సహనంగా, శాంతంతో డాక్టర్లతో మాట్లాడితే, నర్సులతో మాట్లాడితే మీ పని అద్భుతంగా అవుతుంది. ఇది ఉచిత ఆసుపత్రి. ఇక్కడ ప్రతి చోట టైం పడుతుంది, ఇక్కడ ఆలస్యం అవుతుంది అనే ఒక మైండ్ సెట్తో ఇక్కడ రావద్దు. ఇక్కడ డిలే అవాయిడ్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు మీకు ఓపీ 17 కౌంటర్లు పెట్టాము. ఎక్కడా డిలే అవ్వదు. ఎక్కడైనా 4-5 నిమిషాలేను. 3 క్యాజువాలిటీలు చేశాము. ఇక్కడ కూడా డిలే అవ్వదు. కాబట్టి మీరు కూడా సహకరించి డాక్టర్లతో మర్యాదగా మంచిగా మాట్లాడి, నర్సులతో మర్యాదగా మంచిగా మాట్లాడి మీ రోగికి మంచి ఆరోగ్యం పొందించి వారు చక్కగా చిరునవ్వులతో ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేలా సహాయపడండి. దయచేసి ఇదొకటి తెలుసుకోండి. అదేవిధంగా సార్, ఇవాళ రోజు వైరస్, మనం భయపడుతున్నది వైరస్ హెచ్ఎంపీవీ అని కొత్త వైరస్ తోటి మళ్ళీ భయాందోళనకు గురి చేస్తుంది. ఇవాళ రోజు అది మన దేశాన్ని తాకబోతుందా? ప్రజలు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి? ఇవాళ కొత్త సంవత్సరం అంటే భయపడే రోజులు వచ్చేసాయి. 2021 మన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతా చుట్టముట్టి ఎంతోమంది ప్రాణాలు బలిగొంది. ఇవాళ ఈ జనవరిలో హెచ్ఎంపీవీ అయిన వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటే ఇది కూడా ఈ లంగ్స్కి అటాక్ అయ్యే వైరస్. మనం గాలి పీలిస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మళ్ళీ కరచనాలు మానేద్దాం, షేక్ హ్యాండ్స్ మానేద్దాం, దూరంగా మన ఇండియన్ నమస్కారం పెడదాం, అందరం మాస్కులు పెట్టుకొని క్రౌడెడ్ ఏరియాస్లో తిరుగుదాం. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయి. ఇది గాలి ద్వారా, ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ చెందే ఒక వైరస్ లంగ్స్లోకి వెళ్తుంది. ఇది కరోనా అంత ప్రమాదకారి కాదు, అయినా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్ లేదు. ఓన్లీ మనము అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే
చిన్న జలుబు దగ్గుకి మనం ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తామో అలా ట్రీట్మెంట్ తీసుకొని మంచి ఆహారం తీసుకొని క్రౌడెడ్ ఏరియాస్ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చాలు 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలారా కొన్ని రోజులు ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. క్రౌడెడ్ ఏరియాస్లోకి వెళ్ళొద్దు, వెళ్ళిన మాస్క్ పెట్టుకోండి, కరచాలనాలు ఇవ్వద్దు. ఎక్కడైతే దగ్గు జలుబు పేషెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని మాస్క్ పెట్టుకోమని మీరు హెచ్చరించండి. మీరు కూడా మాస్క్ పెట్టుకోండి. ఇవి దీనికి జాగ్రత్తలు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. సంక్రాంతికి సంబంధించి ఏదన్నా మీరు ఇప్పుడు మన సంక్రాంతి వస్తుంది, మనకు కొంచెం చలిగానే ఉంటుంది. సంక్రాంతి దాటితే కొంచెం మనకి ఎండ ప్రదేశం గుంటూరు. సంక్రాంతి దాకా ఈ చలిలో వచ్చేవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చంటి బిడ్డలతో బయటికి వెళ్తే ప్రయాణాలు చేస్తే వాళ్ళకి చెవులు ముక్కు కవర్ చేసి ఉండాలి, వాళ్ళ పూర్తిగా స్వెటర్ వేసి ఉండాలి. ఎందుకంటే ఛాతీ ఎక్స్పోజ్ అయినా కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. అంటే క్యాన్సర్ పేషెంట్లు, హెచ్ఐవి పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ని ఈ టైంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎస్పెషల్లీ హెచ్ఎంపీ మహమ్మారి వస్తుంది కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోవాలి. దయచేసి ప్రజలు ఇది గమనించాలి. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా మీ కుటుంబ సభ్యులతోటి ఈ సంక్రాంతి, కనుమ, భోగి మీరు చక్కగా జరుపుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని, మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సూపరింటెండెంట్ జీజీహెచ్ గుంటూరు. చూస్తున్నారు కదా, ఇవాళ రోజు మహమ్మారి అయినటువంటి వైరస్ని ఎదుర్కొనడానికి మనం చేయవలసిన తక్షణ కర్తవ్యాలు, ఆ పనుల గురించి మన ఎస్ఎస్వి రమణ గారు చెప్పిన కొన్ని పాటించండి అని ఆయన గట్టిగా చెప్తున్నారు. కెమెరామెన్ వలీతో నాగేంద్ర, 6R9 న్యూస్.